హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం సండే కాబట్టి ఈ వీక్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి MCQs ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ నేను క్వశ్చన్ చూపిస్తాను, దానికి మీ క్వశ్చన్ నెంబర్తో పాటు ఆన్సర్ అనేది మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. 10 questions ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యేది కూడా మీ స్కోర్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్లీ ఇది ఒక రివిజన్ లాగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఫస్ట్ టాపిక్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సైన్స్ అండ్ హెరిటేజ్ రీసెర్చ్ ఇనిషియేటివ్. ఫస్ట్, it aims to engage experts from diverse fields for data capture and analysis to address cultural heritage related issues. Second, it is the initiative of Union Ministry of Culture. Which of the statements given above are correct? One only, two only, both one and two, neither one nor two. So మరి వీటిల్లో ఇక్కడ సైన్స్ అండ్ హెరిటేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి కరెక్ట్ ఆప్షన్స్ ఏంటనేది పిక్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక ఈ సైన్స్ అండ్ హెరిటేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అక్కడ నేమ్లోనే అర్థమవుతుంది మనకి సైన్స్ అండ్ హెరిటేజ్ అనేది మనం ట్రెడిషనల్గా కాపాడుకుంటూ వస్తున్నది. దాన్ని సైన్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ దాంట్లో మనం రీసెర్చ్ అనేది దాన్ని ప్రమోట్ చేయడానికి ఇనిషియేటివ్ అనేది 5 years బ్యాక్ లాంచ్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే కనుక ఇట్ ఎయిమ్స్ టు ఎంగేజ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ డైవర్స్ ఫీల్డ్స్ ఫర్ డేటా క్యాప్చర్ అండ్ ఎనాలిసిస్ టు అడ్రస్ కల్చరల్ హెరిటేజ్ రిలేటెడ్ ఇష్యూస్. సో ఈ స్టేట్మెంట్ వచ్చేసరికి కరెక్ట్. మన సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కిందకి రాదు, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోకి వస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే ఆన్సర్, A, one only. Then second question చూద్దాం. Consider the following statements regarding Article 30. First, it grants all religious and linguistic minorities the right to establish and administer educational institutions of their choice. Second, it prohibits discrimination against minority managed institutions when granting aid. Third, it recognizes the right of any section of citizens with a distinct language, script and culture to conserve the same. Right? Then, how many of the statements are correct? ఇక్కడ Article 30 గురించి క్వశ్చన్. దీంట్లోంచి ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది మీ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే కనుక ఇట్ గ్రాంట్స్ ఆల్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. సో మనకి మైనారిటీస్ అనే టర్మ్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినప్పటికీ అసలు డెఫినేషన్ ఇవ్వలేదు మైనారిటీ అంటే ఎవరు అనేది. మరి ఇది ఎందుకు డిస్కస్ చేయాల్సింది మనం ఈ వీక్లో అంటే December 18th మైనారిటీస్ డేస్గా సెలబ్రేట్ చేస్తారు. ఆ కాంటెక్స్లో మన ఇండియాలో 2 types ఆఫ్ మైనారిటీస్ ఉన్నారు. ఒకటి రిలీజియస్ మైనారిటీ, ఇంకొకటి లింగ్విస్టిక్ మైనారిటీ. రిలీజియస్ మైనారిటీ అంటే హిందూస్ ఎవరైతే మెజారిటీ ఉన్నారో ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద పాపులేషన్, వాళ్ళు కాకుండా మిగతా 6 రిలీజియన్స్ ఇండియాలో ప్రిడామినెంట్గా ఏవైతే ఉన్నాయో లైక్ ఇస్లాం, క్రిస్టియానిటీ, బుద్ధిజం, సిఖిజం, జైనిజం అండ్ జొరాస్ట్రియనిజం ఆర్ పార్సీస్, వీళ్ళు 6 members ని మనం రిలీజియస్ మైనారిటీస్ అంటాం. మరి లింగ్విస్టిక్ మైనారిటీ అంటే ఎవరు? అఫీషియల్ లాంగ్వేజ్ ఏదైతే ఆ స్టేట్లో ఉంటుందో ఆ లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళందరినీ లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటాం. సో ఇలా రిలీజియస్ మైనారిటీస్కి, లింగ్విస్టిక్ మైనారిటీస్కి Article 29 అండ్ Article 30 కింద కొన్ని ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్ గ్రాంట్ చేసింది. దాంట్లో భాగంగా Article 30 కింద రిలీజియస్ మైనారిటీ అయినా లింగ్విస్టిక్ మైనారిటీ అయినా వాళ్ళకి కావాల్సిన అంటే వాళ్ళ ఓన్ రిలీజియన్ని కానీ లాంగ్వేజ్ని కానీ కన్సర్వ్ చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, అడ్మినిస్టర్ కూడా చేయొచ్చు. సో ఆ స్టేట్మెంట్ వచ్చేసరికి కరెక్ట్. Then second, it prohibits discrimination against minority managed institutions when granting aid. So మనం ఎప్పుడైతే కూడా స్టేట్ నుంచి ఎయిడ్ అనేది ఇస్తామో అప్పుడు మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ని డిస్క్రిమినేట్ చేస్తూ చేయకూడదు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. దెన్ థర్డ్ చూద్దాం. ఇట్ రికగ్నైజెస్ ద రైట్ ఆఫ్ ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ విత్ అ డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్, కల్చర్ టు కన్సర్వ్ ద సేమ్. ఇక్కడ ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ అన్నారు కానీ మనకి Article 29 కింద ఏంటి, ఎనీ సెక్షన్ కాదు, మళ్ళీ మైనారిటీస్ అనే టర్మ్ మెన్షన్ చేసింది Article 29లో. రైట్ ఆఫ్ మైనారిటీస్ టు కన్సర్వ్ ద లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్ అని మెన్షన్ చేసింది. సో ఇక్కడ ఎనీ సెక్షన్ అనే టర్మ్ తప్పు, ఓన్లీ మైనారిటీస్. కానీ సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్స్ ఏం చెప్పింది, మైనారిటీ అంటే ఓన్లీ మైనారిటీనే కాదు, మెజారిటీ కూడా 29 పరిధిలోకి వస్తారు అని చెప్పారు. కేశవానంద భారతి కేసు కానీ, రే కేరళ కేసులో కానీ ఇలాంటి కేసెస్లో. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి మనకి ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని చెప్పొచ్చు, థర్డ్ రాంగ్, ఫస్ట్ సెకండ్ కరెక్ట్. సో 2 statements మాత్రమే కరెక్ట్. దెన్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. ఎన్వైరన్మెంట్కి సంబంధించిన క్వశ్చన్. ఫస్ట్, దే రిమైన్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ ఫర్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. సెకండ్, దే ఆర్ ఆర్గానిక్ కెమికల్ సబ్స్టెన్సెస్ విచ్ ఎఫెక్ట్ బోత్ హ్యూమన్స్ అండ్ వైల్డ్ లైఫ్. సో మన వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్టో ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. సో మనకి ఎన్వైరన్మెంట్లో ఇలాంటి వాటిని డీల్ చేయడానికి స్టాక్హోమ్ కన్వెన్షన్ అనేది ఒకటి ఉంది. రైట్, స్టాక్హోమ్ కన్వెన్షన్ అనేది మనం 2001లో సైన్ చేసాం, 2004 నుంచి మనకు అమల్లోకి వచ్చింది.
మరి అసలు పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటే ఏంటి? పొల్యూటెంట్స్ అని అర్థమవుతుంది, బట్ పర్సిస్టెంట్ అంటే ఏంటి? ఏవే పొల్యూటెంట్స్ అయితే ఈజీగా డిగ్రేడ్ అవ్వకుండా ఎన్వైర్న్మెంట్లో చాలా లాంగ్ టైం ఉంటాయో, దానివల్ల ఎన్వైర్న్మెంటల్ హార్మ్ జరుగుతుందో వాటిని మనం పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటాం. సో పెస్టిసైడ్స్ ఇలాంటివి ఉంటాయి, ఏవైతే లాంగ్ టైం అట్మాస్ఫియర్లో ఉంటాయో, డిగ్రేడ్ అవ్వకుండా ఎన్వైర్న్మెంట్ని స్పాయిల్ చేస్తూ వాటిని మనం పర్సిస్టెంట్ అంటాం. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, అవి ఈజీగా డిగ్రేడ్ అవ్వకపోవడం వల్ల వాటిలో రియాక్షన్స్ మారినప్పుడు కానీ వాటి వల్ల ఎన్వైర్న్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఆల్మోస్ట్ 180+ కంట్రీస్ ఈ స్టాక్హోమ్ కన్వెన్షన్ సైన్ చేసాయి. దాంట్లో డిఫరెంట్ బాన్ అంటే ఎన్ఎక్సెస్ అని మెయింటైన్ చేస్తూ కొన్ని పెస్టిసైడ్స్ని ఐడెంటిఫై చేసి అలాంటి పెస్టిసైడ్స్ని యూజ్ చేయకుండా బ్యాన్ అనేది ఇంపోజ్ చేయడానికి ఒక డెడికేటెడ్ కన్వెన్షన్ అనేది 2004 నుంచి మనకు అమల్లోకి వచ్చింది. అదే స్టాక్హోమ్ కన్వెన్షన్. సో ఫస్ట్ ఇక్కడ స్టేట్మెంట్ చూస్తే దే రిమైన్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం. అసలు పర్సిస్టెంట్ అంటేనే చాలా లాంగ్ టైం. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. దెన్ దే ఆర్ ఆర్గానిక్ కెమికల్ సబ్స్టెన్సెస్ విచ్ ఎఫెక్ట్ బోత్ హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్. ఇది కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. Then fourth question, India established the first diabetes biobank at. First statement, Indian Institute of Science Bangalore, All India Institute of Medical Sciences Delhi, Institute for Stem Science and Regenerative Medicine INSTEM అంటాం దాన్ని, బెంగళూరులో ఉంది, అండ్ మెడ్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ చెన్నై. మరి వీటిలో ఎక్కడ మన ఫస్ట్ బయోబ్యాంక్ డయాబెటీస్కి సంబంధించి ఎస్టాబ్లిష్ చేసామనేది కరెక్ట్గా పిక్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి మెడ్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఫౌండేషన్. ఇది ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ ఈ మెడ్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ కలిపి ఈ బయోబ్యాంక్ని రన్ చేస్తున్నాయి. డయాబెటీస్ అంటే ఏంటి? మన బాడీలో సఫిషియెంట్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ లేనప్పుడు మనకి డయాబెటీస్ లాంటివి వస్తుంటాయి అన్నమాట. ప్యాంక్రియాస్ అనేది మెయిన్గా ఇంపాక్ట్ అవుతుంటాయి. సో దీంట్లో ఏంటంటే మనకి రీసెర్చ్ అనేది దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు 10లో 6 అలా డయాబెటీస్ అనేది కామన్ అయింది. సో అలాంటి వాటి మీద మనం అది జెనెటికల్గా ఇన్హెరిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి రీసెర్చ్ అనేది పెంచడంతో పాటు డయాబెటీస్ అనేది ఎవరిలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, వల్నరబుల్ పాపులేషన్ ఎవరు, ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేయడానికి ఈ బయోబ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు ICMR విత్ మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్. ఆన్సర్ వచ్చేసరికి D. Then fifth question, Chakki river is a tributary of which of the following rivers? So recent times different reason వల్ల Chakki river అనేది న్యూస్ లో ఉంది. మరి దేనికి ట్రిబ్యూటరీ ఆర్ ఉపనది అనేది చూద్దాం. జేలం రివర్, గంగా, బియాస్ అండ్ మహానది. ఆన్సర్ వచ్చేసరికి ఇది బియాస్ రివర్. ఓకే, బియాస్ రివర్ అనేది జనరల్ గా సట్లెజ్ రివర్ కి ఉపనది ఆర్ ట్రిబ్యూటరీ. మరి సట్లెజ్ అనేది మనకి ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ అనమాట. సో ఇలా మనకి ఈ బీస్ రివర్ కానీ ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? మనకి రోహ్టంగ్ పాస్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఇది ఆరిజినేట్ అవుతుంది, రోహ్టంగ్ పాస్ అనేది, రైట్. సో మరి ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది? ఇది హిమాచల్ ప్రదేశ్తో పాటు పంజాబ్ స్టేట్స్లోంచి పాస్ అవుతుంది, రైట్. సో మనకి ఇక్కడ ఈ రివర్ అనేది మెయిన్గా ఫ్లో అవుతుంది. అండ్ బీస్ రివర్ అనేది ఫైనల్లీ చక్కి రివర్ వచ్చి బీస్ రివర్లో కలుస్తుంది. బీస్ రివర్ అండ్ సట్లెజ్లో, సట్లెజ్ అనేది ఇండస్ రివర్లో, ఇండస్ రివర్ అనేది ఫైనల్గా అరేబియన్ సీలోకి డ్రైన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, Dark Eagle, recently seen in news, is a long-range hypersonic anti-missile system developed by which of the following countries? So Dark Eagle అనేది ఏ కంట్రీ డెవలప్ చేసింది? సో చైనా, రష్యా, ఇజ్రాయెల్, USA. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ మన ఆప్షన్ చూస్తే కనుక USA కరెక్ట్ ఆప్షన్. అసలు ఈ డార్క్ ఈగల్ అంటే ఏంటి? ఇది ఒక యాంటీ హైపర్సోనిక్ మిసైల్ అనమాట, లాంగ్ రేంజ్. సో హైపర్సోనిక్ అంటే ఏంటి? ఏదైతే మనకి 5 times కంటే ఎక్కువ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ టైంలో మనకి ఆ స్పీడ్తో ట్రావెల్ చేస్తుందో దాన్ని హైపర్సోనిక్ అంటాం జనరల్గా. కానీ ఈ డార్క్ ఈగల్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ 17 Mach స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అనమాట. అంటే 17 times స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఆ స్పీడ్లో ఇది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. మరి దీన్ని ఎందుకు డెవలప్ చేశారు? మనకి బాలిస్టిక్ మిసైల్స్ కానీ, క్రూయిజ్ మిసైల్స్ కానీ, హైపర్సోనిక్ మిసైల్స్ని కానీ ఫైర్ చేస్తే వాటన్నిటిని ఆపడానికి ఈ యాంటీ హైపర్సోనిక్ మిసైల్ని డెవలప్ చేశారు. ఇది మెయిన్గా రష్యాలోను S-400 ట్రింఫ్ మిసైల్ అనేది ఉందన్నమాట. S-400 ట్రింఫ్ మిసైల్ అనేది ఉంది. ఇది వరల్డ్లోనే ఫాస్టెస్ట్ మిసైల్గా చెప్తారు. సో ఇలాంటి వాటిని నిలువరించడానికి US డెవలప్ చేసిన యాంటీ హైపర్సోనిక్ మిసైల్ అని కూడా దీన్ని చెప్తున్నారు అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి USA, రైట్. నెక్స్ట్, consider the following statements about one nation, one election. First, it requires amendments to multiple constitutional articles for implementation. Second, Ramnath Kovind committee was formed to evaluate the feasibility. Third, policy proposes holding Lok Sabha and local body elections simultaneously. So options lo 1, 2, 3, 1 and 3, 2 and 3 and 1, 2. రైట్, వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఐడెంటిఫై చేయండి. సో ఫస్ట్ చూస్తే కనుక 1 nation, 1 election, దీన్ని ఏమంటున్నాం? సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని కూడా అంటున్నాం. సో జమిలీ ఎన్నికలు. సో దీనికి సంబంధించిన బిల్ అనేది రీసెంట్గా మన యూనియన్ లా మినిస్టర్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రికమెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ 1 nation, 1 election అనేది గవర్నమెంట్ మోస్ట్ ప్రెస్టీజియస్గా తీసుకున్న వన్ ఆఫ్ ద
ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్న అంశం. సో మరి దీనికి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ రిక్వైర్స్ అమెండ్మెంట్స్. కరెక్టే. ఆర్టికల్ 87 కానీ 327 కానీ ఇలా డిఫరెంట్ ఆర్టికల్స్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని స్టేట్స్ యొక్క టెన్యూర్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించాల్సి ఉంటుంది, కొన్నిటిని ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ టైంలో మనం లోక్సభకి స్టేట్ లెజిస్లేచర్కి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అని అంటే, ఆర్ నో కాన్ఫిడెన్స్ మోషన్స్ లాంటి పాస్ అయిన సిచ్యువేషన్స్లో ఏం చేయాలి, లేకపోతే మనకు ఒకవేళ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తే ఆ టైంలో ఏం చేయాలి, ఇలాంటి వాటన్నిటిని అమెండ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఒకటే ఎలక్టోరల్ రూల్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అమెండ్మెంట్స్ అనేవి అవసరం ఉంటాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. దెన్ రామ్నాథ్ కోవింద్ కమిటీ, మనకి ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీని గవర్నమెంట్ ఫామ్ చేసింది. 2023లోనే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని బట్టి గవర్నమెంట్ ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. దెన్ థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. పాలసీ ప్రపోజెస్ హోల్డింగ్ లోక్సభ అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్. లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. ఇవి అయిపోయిన తర్వాత కొన్ని రోజుల వ్యవధిలో అంటే 100 days వ్యవధిలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేస్తారు. కానీ లోకల్ బాడీ అంటే లోక్సభ లోకల్ బాడీ ఒకటేసారి జరుగు, లోక్సభ స్టేట్ లెజిస్లేచర్ ఎలక్షన్స్ ఒకటేసారి జరుగుతాయి. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి 3 ఉన్న ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ చేస్తే కనుక మీకు ఓన్లీ 1 and 2 అనేది ఉంటుంది. అదే ఆప్షన్ డి. దెన్ next 8th question. Consider the following statements regarding cyber slavery. First, cyber slavery refers to unethical use of artificial intelligence to exploit workers in the gig economy. Then, victims of cyber slavery are often forcibly engaged in online scams and fraudulent activities. Third, it primarily targets individuals with advanced technical skills for executing cyber crimes. But వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది ఆప్షన్ ఐడెంటిఫై చేయండి. సో ఫస్ట్ చూస్తే కనుక సైబర్ స్లేవరీ అనేది అనెథికల్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తప్పు లేదు. మనం ఏంటంటే సైబర్ స్లేవరీ వల్ల కొంతమంది హ్యూమన్ ట్రాఫికింగ్ వైపు వాళ్ళకి కొన్ని ఫ్రాడ్యులెంట్ అంటే నమ్మదగ్గని విషయాలను చెప్పి వాళ్ళని మోసపోయేటట్టుగా హ్యూమన్ ట్రాఫికింగ్ ఇలాంటి వాటిలోకి ఎంగేజ్ చేసే విధంగా చేసేదాన్ని సైబర్ స్లేవరీ అంటారు. సో ఇక్కడ గిగ్ ఎకానమీకి ఆర్ అనెథికల్ యూజ్ ఆఫ్ ఏఐకి సంబంధం లేదు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. దెన్ సెకండ్, విక్టిమ్స్ ఆఫ్ సైబర్ స్లేవరీ ఆర్ ఫోర్సిబుల్లీ ఎంగేజ్డ్ ఇన్ ఆన్లైన్ స్కామ్స్ అండ్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్. ఇది కరెక్ట్. Then third, it primarily targets individuals with advanced technical skills and executing cyber crimes. ఈ స్టేట్మెంట్ తప్పు. ఇక్కడ వీళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నికల్ స్కిల్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఎక్కువగా ఐడియా లేకుండా ఈజీగా మనం ఏదైనా ఆన్లైన్ స్కామ్ కానీ ఇవి చెప్పినప్పుడు నమ్మే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న మనీని కానీ ఎక్స్ప్లాయిట్ చేయాలని సైబర్ స్లేవరీ దానికి ఇంటెల్ చేస్తూ ఉంటారు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే ఓన్లీ 1 స్టేట్మెంట్ కరెక్ట్. రైట్. ఆప్షన్ 2 ఒక్కటే కరెక్ట్. దెన్ 9th question. Consider the following statements regarding exercise Desert Night. So it is a trilateral air combat exercise between India, France and UAE. Second, it was conducted recently in the Arabian Sea. How many statements above are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. But options చూస్తే కనుక trilateral combat అనేది కరెక్టే. ఇండియా, ఫ్రాన్స్ అండ్ UAE చేశారు. ఇది సెకండ్ ఎక్సర్సైజ్ అనమాట 3 countries మధ్యలో. సో డెజర్ట్ నైట్ అనేది ఇండియా, ఫ్రాన్స్ అండ్ UAEకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది రీసెంట్ టైమ్స్ అరేబియన్ సీలో కండక్ట్ చేశారు అనేది కూడా కరెక్టే. సో both statements అనేది correct. Answer అంటే C. Then 10th question. Consider the following statements regarding CE-20 cryogenic engine. It is developed by Liquid Propulsion Systems Center of ISRO. Second, it is qualified for Gaganyaan mission with a thrust level of 20 tons. So, which of the statements above are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. But options చూస్తే కనుక మనకి it is developed by Liquid Propulsion Systems of ISRO. Correct. Second, it is qualified Gaganyaan mission. So, Gaganyaan mission కి యూస్ చేసే లాంచ్ వెహికల్ మనం ఏమంటున్నాం? హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ అని అంటున్నాం. రైట్. HRLV అని అంటున్నాం. మరి దీంట్లో మనం ఏం యూజ్ చేస్తున్నాం? మనం ఇండిజినస్ గా డెవలప్ చేసుకున్న క్రయోజెనిక్ ఇంజిన్ ని వాడుతున్నాం. మరి క్రయోజెనిక్ ఇంజిన్ అంటే ఏంటి? ఈ హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ LVM ఏదైతే ఉందో దాంట్లో 3 stages ఉంటాయి. అదేంటి? సాలిడ్, లిక్విడ్ అండ్ క్రయోజెనిక్ అన్నమాట. మరి క్రయోజెనిక్ అంటే ఏంటి? ఇక్కడ లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ ని -160°C లో స్టోర్ చేస్తారనమాట. దాన్ని మనం క్రయోజెనిక్ ఇంజిన్ అంటాం. ఇంతకుముందు ఈ క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీని మనం రష్యా నుంచి తీసుకున్నాం. బట్ 2014లో మన ఫస్ట్ టైం మన ఓన్ ఇండిజినస్ క్రయోజెనిక్ ఇంజిన్ ని డెవలప్ చేసుకున్నాం. అలా డెవలప్ చేసుకున్న 5th కంట్రీగా ఇండియా రికార్డ్ సృష్టించింది. సో అలా ఈ CE-20 అనేది అప్పటి నుంచి మనం LVM లో యూజ్ చేస్తున్నాం. బట్ సేమ్ ఇంజిన్ ఈ రీసెంట్ టైమ్స్ మనం గగన్యానికి కూడా యూజ్ చేయబోతున్నాం. ఇది 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి బోత్ 1 and 2. రైట్. దెన్ క్రయోజెనిక్ ఇంజిన్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? ఎక్కువ థ్రస్ట్ క్రియేట్ అవుతుంది,
ఎకనామికల్ కూడా, అలానే మనకి సస్టైనబుల్ ఆప్షన్ కూడా. బట్ దీనివల్ల మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇది చాలా హజార్డస్ అనమాట. అంటే చిన్న లీకేజ్ అయినా కూడా చాలా ఎక్స్ప్లోసివిటీకి దారి తీసే సిచ్యువేషన్ దీనివల్ల కలిగే ఛాన్స్ ఉంది. సో అలా క్రయోజనిక్ ఇంజిన్ వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు కూడా ఉన్నాయి. దాని ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. ఎక్సర్సైజ్ లినెక్స్ ఈస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా, సింగపూర్, ఇండియా, జపాన్, ఇండియా అండ్ ఫ్రాన్స్, ఇండియా అండ్ శ్రీలంక. మరి వీటిలో లినెక్స్ అనే ఎక్సర్సైజ్ ఇండియా ఎవరితో కండక్ట్ చేస్తుంది అనేది ఆన్సర్ తెలిస్తే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి. దెన్ మరి ఈ రోజు మనం ఈ వీడియోలో సండే వీక్లీ MCQs రివైజ్ చేశాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.